హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మనం వీడియోలోకి వస్తే, నేను కుట్టిన డ్రెస్ అండి ఇది. కనిపిస్తుందా? కొంచెం కింది లాతాను అటు. ఇప్పుడే కరెంట్ వచ్చిందండి. ఇదిగో ఫుల్ హ్యాండ్స్ అదనమాట. ఇది వచ్చి ప్యాంట్. మీరు చూపిద్దామని ఇలా పెట్టాను. ఇదండి ప్యాంటు. ఇది వచ్చి డ్రెస్ అనమాట. నాకైతే అంతగా ఏమి రాదండి మిషన్ కుట్టడం, కాకపోతే కొంచెం నేర్చుకున్నాను అనమాట. కరోనా టైం అప్పుడు మాకు మామూలుగా ఫ్రీగా అంటే కొంత అమౌంట్ తీసుకున్నారు. 500 కట్టించుకొని మిషన్లు ఇస్తామన్నట్లు నేర్పిస్తామని తీసుకున్నారనమాట. తీసుకొని ఇంకా మా బ్యాచ్ ఒక 2 నెలలు ఏమైన తర్వాత కరోనా వచ్చేసింది. ఇంకా ఆపేశారనమాట. అదనమాట. అప్పుడు కొంచెం నేర్చుకున్నా కూడా మిషన్ అనేది మిషన్ అయితే మా ఇంట్లో ఉందండి. అందువల్ల నాకు కొంచెం యూట్యూబ్లో నేర్చుకొని, యూట్యూబ్లో చూసి వాటి వల్ల నాకు ఈ మాత్రం కుట్టడం అయినా వచ్చిందండి. మీరు కూడా నేర్చుకోండి. డ్రెస్ అయితే నేను ఇంతవరకు బయట పట్టియలేదండి. రెడీమేడ్ అయితే ఒక 2 తీసుకున్నాను. అది ఎప్పుడు చేతకానప్పుడు. నాకు ఈ ఒక్క టాప్ కుట్టడానికి 3 డేస్ పట్టింది. అంటే ఏంటంటే, నేను ఎక్కువ మిషన్ మీద స్పెండ్ చేయను. 3 డేస్లోనే 3 డేస్ పట్టినా, ఎన్ని రోజులు పట్టినా నిదానం కుడతాను. ఒకేసారి కుట్టను అనమాట. మిషన్ కుడితే కొంచెం హెల్త్ బాగుండదు, అందుకని ఒకేసారి కుట్టను. కానీ నా డ్రెస్సులు మాత్రం ఎవరికి ఇవ్వను అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇది చూసారా మొత్తం అలా ఉందన్నమాట డ్రెస్. ప్యాంట్ అది. నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందనేది, ఎలా కుట్టాననేది. ఇంకొక విషయం చెప్పాలనుకున్నానండి. ఇప్పుడు ఏంటంటే 25 ఇయర్స్, 25 లోపే మీరు 25 నుంచి ట్రై చేయండి గవర్నమెంట్ జాబ్ రావాలంటే. ప్రైవేట్ జాబ్స్ ఎక్కడైనా అసలు భలే టార్చర్గా ఉన్నారండి. ఈవెన్ అవి ఏ జాబ్స్ అయినా సరే, వాళ్ళు 10,000 ఇచ్చారంటే 10 రకాలుగా వాడుకోవాలని చూస్తారు. మామూలు టార్చర్ బెటర్ అనమాట, ఇబ్బంది పెట్టరు. ఈ వాళ్ళకుండే ఎంప్లాయ్కి ఉండే ఇబ్బంది అనేది కనీసం వాళ్ళ ఓనర్స్కి ఇబ్బందిలాగా అనిపించదు అనమాట. అలా ఉందన్నమాట బయట పరిస్థితి అనేది. ఉద్యోగాలు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇంకొక విధంగా చెప్పాలంటే డిఎస్సి వాళ్ళు అసలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారనుకోండి, ఎంత ఇస్తారండి? మహా అయితే 18,000, అంతమించి ఇవ్వరు. బాగా టాలెంట్ ఉన్న వాళ్ళకైతే ఓ 25,000, 25,000 మించి ఇవ్వరండి. నేను చూశాను కదా, చాలా స్కూల్స్లో చూశాను. 25,000 మించి ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వరన్నమాట. ఇంకా ఐఐటి అవి చెప్పిన వాళ్ళకైతే 30,000, 35 అలా ఉంటుంది. కానీ మిగతా ఏ స్కూల్స్లో కానీ అంత ఇవ్వరు. మీకు ఒక 20,000 ఇచ్చారంటే విపరీతంగా మిమ్మల్ని వాడేస్తారనమాట. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు 25 నుంచి 35 వరకు ట్రై చేశారంటే గవర్నమెంట్ జాబ్ ముందు ప్రశాంతంగా ఉండొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి తీసుకుందాం అంటే టీచర్ జాబ్స్ అసలు చాలా టీచర్ జాబ్స్ వచ్చి చాలా బాగుంటాయండి అసలు. గవర్నమెంట్ టీచర్ అంటే అసలు ఒక వాల్యూ. ముందు ప్రెజర్ అనేది ఎక్కువ ఉండదని నేను అనుకుంటున్నాను అనమాట. ప్రెజర్ తక్కువగా ఉంటుంది. శాలరీ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. హై రేంజ్లో ఉంటుంది శాలరీ వచ్చేసి. మీరు బాగా కష్టపడి ఒకవేళ జాబ్ చేసినా మీకు కుదరకపోయినా ఏం చేస్తారంటే, మీ కొన్ని రోజులు కొంతవరకు టైం స్పెండ్ చేసుకొని చదువుకుంటూ ఉండండి. అంటే కొన్ని గంటల వరకు మీకు తప్పదు ఇంకా జాబ్ చేయడం అంటే. కానీ కొన్నిసార్లు ఏం చేస్తారంటే, మీకు పరిస్థితి బాగానే ఉందనుకోండి, 24 గంటలు చదివేసండి, ప్రాబ్లం లేదు. మహా అయితే ఒక సంవత్సరం చదువుతారండి, తర్వాత ఏం చదవరు కదా. జాబ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అంత చదవడం ఏమి ఉండదు అనమాట. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసి మీరు పిల్లలకి చెప్పడం అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే, ఇయర్ వైజ్ కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా బుక్ తీయకుండా చెప్పగలుగుతారనమాట మీరు. నేను చెప్పదలుచుకుందంటే, డిఎస్సి వాళ్ళకి మీరు జాబ్ చేస్తూనే కొంచెం చదువుకుంటే, అదే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జాబ్ చేసుకుంటూ కొంచెం చదివితే బాగుంటుంది. ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చినా చదవడం ఏమి ఉండదండి. నోటిఫికేషన్ ముందే మీరు చదువుకోవాలన్నమాట. ఇప్పుడు డిఎస్సి బీఈడీ చేసిన వాళ్ళు, పీజీలు ఎంఎస్సీలు చేసిన వాళ్ళు, ఎంఈడీ చేసిన వాళ్ళు, నెక్స్ట్ టీటీసీ డిఎడ్ బిఎడ్ ఈ 2 చేసిన వాళ్ళ పరిస్థితి విపరీతమైన దారుణంగా ఉందన్నమాట. అటు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తేనేమో అక్కడ డెమోలు అంటారు.
అడ్మిషన్లు అంటారు, మామూలుగా తిప్పుతూనే ఉంటారు అనమాట అడ్మిషన్స్ కోసం. ఒకప్పుడు అయితే ఇలా లేదండి, ప్రైవేట్ స్కూల్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట. టీచర్ అంటే టీచర్ ఇంకా అంతే, అంత వాల్యూ ఉండేదన్నమాట, టీచర్కి రెస్పెక్ట్ ఉండేది. కానీ ఇప్పుడైతే లేదండి రెస్పెక్ట్ నాకు తెలిసి. ఒక టీచర్ అంటే ఒక అడ్మిషన్ కోసమే అన్నట్లు ఉందన్నమాట ఇప్పుడు ఎవరు. టాలెంట్ ఉండాలి, అడ్మిషన్స్ చేయాలి, అన్నీ ఉండాలన్నమాట. టాలెంట్ అంటే సబ్జెక్ట్ పరంగా ఉండాలి, నెక్స్ట్ కమ్యూనికేషన్ పరంగా ఉండాలి. ఇన్ని జరిగితే కానీ అది ఉండదు. మళ్ళీ బస్ ఫెసిలిటీస్ ఉండవు. నెక్స్ట్ వర్షమైనా వెళ్ళాలి, ప్రతిదీ ఇలా ఉంటుంది. అంటే గవర్నమెంట్ జాబ్లో కూడా వెళ్ళాలనుకుంటే, కానీ దగ్గర ఒక హై స్కూల్ టీచర్కి వచ్చేసి 50,000 ఉంటుందండి జీతం. అన్నీ కలుపుకొని 50,000 వరకు వస్తుంది, 40 చిల్లర వస్తుంది. అది ఎస్జిటి వాళ్ళకి అనుకోండి 30 పైనే ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఒక సెక్యూరిటీ లైఫ్ అండి ఇది. మనకి ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే హెల్త్ కూడా బాగుంటుందండి. ప్రతిదీ తినడానికి కానీ ఏదైనా ఖచ్చితంగా మనం ఖర్చు పెట్టుకోవడానికి కానీ ఆలోచించి ఖర్చు పెట్టమన్నా. అంటే ఒక రూపాయి అదే ఏదైనా జాబ్ లేదు, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉందనుకోండి, ఒక రూపాయి సంపాదించడానికి చాలా ఆలోచిస్తాం. కానీ జాబ్ అనేది ఉంటే చాలా బాగుంటుందండి. కాబట్టి 25 నుంచి 30 వరకు మీరు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మీకు ఏజ్ పరంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గంటలు కూర్చొని చదవలేరండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తూనే ప్రైవేట్ జాబ్ అనేది చేయండి. ఖచ్చితంగా ఒక 5-6 గంటలు డైలీ రీడింగ్ అనేది చేయండి. ఇదండి ఈరోజు నా వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అంటే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి లాస్ట్లో నేను చెప్పేది ఏం లేదండి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. 25 నుంచి 30 వరకు 25 నుంచి 30 వరకు అసలు మీరు ఎంజాయ్ చేయొద్దు. ఖచ్చితంగా ఆ టైంలో కనుక జాబ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి మీ లైఫ్. సర్వీస్ ఎక్కువ ఉంటుంది, అమౌంట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ లైఫ్లో మీరు జాబ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎటు వెళ్ళాలంటే అటు వెళ్ళొచ్చు, డబ్బుల కోసం ఆలోచించే పని ఉండదు. అండ్ హెల్త్ పరంగా కూడా ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి బాగుందనుకోండి, ఆటోమేటిక్గా మైండ్ స్ట్రెస్ అనేది ఉండదు, హెల్త్ అనేది బాగుంటుంది అనమాట. కాబట్టి దయచేసి మీరు 25 నుంచి ముందు 30 వరకు వేసుకోండి. బాగా కష్టపడండి జాబ్ కోసం. నెక్స్ట్ 35, అది కూడా వల్ల కాలేదనుకోండి 30 నుంచి 35. ఇంకా తర్వాత అంటారా, ఇంకా తర్వాత కొంతమంది జాబ్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ ఏజ్లో 25 నుంచి 30 వరకు బాగా కష్టపడితే ఒక మంచి జాబ్ వస్తే ముందు సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ప్రైవేట్ జాబ్స్లో లాగా టార్చర్ అనేది ఉండదని నా అభిప్రాయం అండి. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.